తమ దేశంలో ఉన్న ఆర్థిక సంక్షోభంతో పాటు మరెన్నో సమస్యల పరిష్కారంపై పాకిస్తాన్ దృష్టి పెట్టకుండా భారత్పై అక్కసు వెళ్లగక్కడమే పనిగా పెట్టుకుంది. అంతర్జాతీయ వేదికలపై భారత్ను అవమానపరిచేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. కానీ పాక్ పన్నుతున్న వ్యూహాలు ప్రతిసారి బెడిసి కొడుతూనే ఉన్నాయి. ఇప్పుడు మరోసారి ఆ దాయాది దేశం వేసిన ఎత్తుగడ బోల్తా కొట్టింది. అయోధ్య, సిఏఏ అంశాలను ప్రస్తావించి భారత్ చేతిలో అభాసుపాలైంది. ఐరాస జనరల్ అసెంబ్లీలో ప్లీనరీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పాకిస్తాన్ అంబాసిడర్ మునీర్ అక్రమ్ మాట్లాడుతూ అయోధ్యలో రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ, రీసెంట్ గా అమల్లోకి వచ్చిన పౌరసత్వ సవరణ చట్టం గురించి ప్రస్తావించారు. దీనిపై ఐరాసలో భారత ప్రతినిధి రుచికా కాంబోజ్ స్పందిస్తూ భారత్కు సంబంధించిన విషయాలపై ఈ ప్రతినిధి బృందం సంకుచిత, తప్పుదోవ పట్టించే దృక్పథాన్ని కలిగి ఉండడం నిజంగా దురదృష్టకరమని మండిపడ్డారు. ఈ జనరల్ అసెంబ్లీ మొత్తం సభ్యుల నుంచి వివేకం, ప్రపంచ దృక్పథం, ఇతర లోతైన అంశాల గురించి కోరుతుంటే పాక్ బృందం నుంచి మాత్రం భిన్నమైన వైఖరి కనిపిస్తోందంటూ దుయ్యబట్టారు. ఒకవైపు ప్రపంచం పురోగమిస్తోంటే మరోవైపు పాక్ ప్రతినిధి బృందం స్తబ్దుగా ఉండడం విచారకరమని ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా కొన్ని రోజుల క్రితం కూడా ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలిలో దాయాది దేశం జమ్మూ కశ్మీర్ అంశాన్ని లేవనెత్తగా అందుకు భారత్ గట్టి బుద్ధి చెప్పింది. ఉగ్రదాడులతో పారిన రక్తంలో వారి చేతులు తడిసిపోయాయని, నిప్పులు చెరిగిన భారత్ తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే హక్కు ఆ దేశానికి లేదని హెచ్చరించింది. భారత్పై అసత్య ఆరోపణలు చేసేందుకు పాకిస్తాన్ అంతర్జాతీయ వేదికను దుర్వినియోగం చేస్తోందని, ఇది నిజంగా దురదృష్టకరమని మండిపడింది. అప్పుల ఊబిలో కూరుకుపోయి సొంత ప్రజల కష్టాలు తీర్చడంలో విఫలమైన పాక్ లాంటి దేశం చేసే ఆరోపణలపై తాము దృష్టి పెట్టాల్సిన అవసరం లేదని ధ్వజమెత్తింది.